తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం ఓబనపల్లి బైనపల్లికి చెందిన కస్తూరి ధనుంజయ నాయుడు, ధనుంజయ అనే ఇద్దరు రైతులు 6 ఎకరాలలో దోస పంట సాగు చేశారు. మంచి కాపు వచ్చేందుకు లక్ష్మీ నరసింహ పురుగు మందుల షాపు యజమాని రాజారెడ్డిని సంప్రదించి ఆయన సలహా మేరకు సల్తారు అనే మందును దోస పంటపై పిచికారీ చేశాడు. 65 రోజులకు రావాల్సిన పంట 80 రోజులు దాటినా కాయలు ఎదుగుదల లేకుండా చిన్న సైజులోనే కాయ మాగిపోయి పురుగుపడి కాయలు చెడిపోయాయి. మామిడి చెట్లకు ఇవ్వవలసిన మందు దోస పంటకు ఇచ్చారు. దానివల్లనే మా పంట నాశనం అయిందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇద్దరు రైతులు షాపు యజమాని తగిన పరిహారం ఇవ్వకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమంటూ వారు వాపోయారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు పంటను పరిశీలించారు. పై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఊరు పెట్టాడు షెల్టర్ అనే ముందు వల్ల నాకు కాయ క్రాప్ సైజు రాకుండా పోయింది, మాగిపోయింది, చెడిపోతా ఉన్నాయి. మాది రైల్వే కోడూరు మండలం ఓవరంపల్లి గ్రామం. నా పేరు కస్తూరి ధనంజయ నాయుడు. మాది 3 ఎకరాల 6 సెంట్ల పొలము. దీంట్లో నేను 3-4 సంవత్సరాల నుంచి దోస పంట వేసుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం మంచి ఈల్డింగ్ వస్తూ వచ్చింది. ఈ సంవత్సరం దోస పంట వేసాను. ఇప్పటికి 70 రోజులు పంట ఇది. ఇప్పటికి మాకు ఒక ఫర్టిలైజర్ షాప్ అతను లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అని ఒక ఫర్టిలైజర్ షాప్ అతను కల్తార్ వదిలించాడు. అంటే షెల్టార్ అని దాని మీద ఉన్నది. కల్తార్ అంటే మేము కనుక్కుందాం, దానిపైన షెల్టార్ అని ఉంది. అయితే దానికి దేనికి ఈ మంది అంటే ఫ్లవరింగ్ వచ్చేదానికి అన్నాడు. అది మామిడి మొక్కలు కుదిరేది షెల్టార్ అనేది. ఆ పెద్ద 20-30 సంవత్సరాల మొక్కలైనా సరే చనిపోతాయి అది వదిలితే, వదలలేరు అందరూ. అట్టాది చాలా చిన్న పంట, 2 నెలల పంట, 2 నెలల పంటకు అది వదిలించినాడు. వదిలిస్తే కాయ విపరీతంగా వచ్చేసి మొత్తం ఇది చిన్న కాయ, క్రికెట్ బాల్ మాదిరి అయిపోయింది. దీని వచ్చే సైజు వచ్చేసి 1 నుంచి 2.5 కిలో సైజు వస్తుంది కాయ. అట్టాది కనీసం 1/2 కిలో వెయిట్ లేదు. దీన్ని ఎవరైనా కోసేవాళ్ళు లేరు. మాకు దీనికి 4 లక్షల దాకా ఖర్చు అయింది. నాకు ఈ సంవత్సరం 15 లక్షలు ఫలితం వచ్చేది దీంట్లో. అట్టాది దెబ్బతినిపోయినా తేటుగా. దానికి ఏదైనా గవర్నమెంట్ వాళ్ళపైన ఫర్టిలైజర్ షాప్ వాళ్ళపైన చర్యలు తీసుకొని మాకు ఏదైనా న్యాయం చేస్తే తప్ప, లేకపోతే మేము ఏదైనా విషయం దాకా చచ్చిపోవాల్సిందే. ఈ రకం నాసి రకం మందులు ఇస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ కనుక ఉంటే మేము సావాల్సిందే. ఇంకా ఎవరన్నా రైతులు నమ్మే కదా ఈ మాదిరి మాకు తెలీదు. నువ్వు ఏది ఇస్తే అదే చేస్తాం మేము. మీరు చేసినప్పుడు మీకు తెలియాలి కదా. మాడి చెట్లకి ఇచ్చే ముందు ఎవరన్నా ఇస్తారా? అది ఇచ్చి ఈ పైర్లు ఈ మాదిరి నాశనం చేస్తే మేమేం చేయాలి చెప్పండి. ఇంకా నాకు చెప్పను కూడా చెప్పాలి. పండుగల్లో చెప్తే బాధపడతావు, నువ్వు పిల్లలతో కూడా సరిగ్గా ఉండవు, చేసి పెట్టవని నిన్న చెప్తాడు నాకు. నిన్నటి నుంచి కడుపు లేక అన్నం కూడా బాగుంటా బతుకుతున్నాము. దీని మీద నమ్మకం పెట్టుకొని మేము బిడ్డలను ఎలా చదువుకోవాలా? మాకు ఆ అంగడి ఆయన నష్టపరిహారం 15 లక్షలు అవుతాయి. నష్టపరిహారం కట్టిస్తాడా? కట్టికుంటా అంటే ఆయన ముందర అంగడి కడిగి మేము అందరం సావడం, అదొక్కటే గ్యారెంటీ. మాకు ఇంకేం లేదు. శ్రీ లక్ష్మీ నరసింహ అగ్రో తరపున మందులు వచ్చి చూసి రోజు మందులు ఇస్తూ ఉన్నారు. లక్ష్మీ నరసింహ అగ్రో నుంచి మందులు తెచ్చి వాడినాను. ఈ దోస పంట వేసాను. ఆ మందుల వల్ల నా తోట తేటిగా నాశనం అయిపోయింది. ఈ పంట వల్ల పూర్తిగా నష్టపోయాను. దీనికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇది కట్టి శ్రీ లక్ష్మీ నరసింహ వాళ్ళు కట్టిన ఎడల నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది. అది లేని వెడల నేను ఆత్మహత్య చేసుకోగలను. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు RTC బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.